హలో వెల్కమ్ బ్యాక్. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఆ రెబెల్‌కి ఇచ్చే సీక్రెట్ టాస్క్‌లు ఏంట్రా అయ్యా! ఇచ్చినట్టు సీక్రెట్ టాస్క్‌లు చాలా చిన్నవైనా కానీ వాళ్ళు చేయడం అయితే బాగా చేశారు. అండ్ ముందు సుమన్ గారితో రెబెల్ ఎవరైతే బావుంటుంది అంటే భరణి అన్న రెబెల్ అయితే బావుంటుంది అంట. ఏంటో ఆయన. ఆయనే రెబెల్ అన్నాక ఇచ్చిన టాస్క్‌లు ఎలా ఉన్నా ఆయన మాత్రం బాగా నమ్మించగలిగారు అందరిని. ఎలాంటి అనుమానం రాకుండా. ఆయనకు కనపడదు, కొంచెం చదవడం కష్టం అన్నందుకు దివ్యాని కూడా రెబెల్‌ని చేయడం ఓకే. తను బానే చేసింది. కానీ ఆమె టీమ్‌లో ఉన్న కళ్యాణ్‌ని తీసేయడం బాలేదు. భరణి గారి కోసమే అని మీకు అనిపించిందా? అది ఎలాంటి స్ట్రాటజీ? టాస్క్‌లు ఆడి గెలవాలి అంటే తన టీమ్‌లో మెంబర్స్ ఉండాలి కదా! వాళ్ళని తీసేస్తే అపోజిట్ టీమ్స్‌కి హెల్ప్, కానీ వాళ్ళకేం హెల్పు? సీక్రెట్ టాస్క్‌లు చాలు నేను సుమన్ గారు కంటెండర్స్ అవుతాం అనుకుంటుందా? కళ్యాణ్‌ని తీసేయడం వల్ల ఈ వీక్ కళ్యాణ్‌కి ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. ఫస్ట్ టాస్క్‌లో తనుజ టీమ్ విన్ అయ్యి గ్రీన్ బ్యాడ్జ్‌ని సాధించుకున్నారు. అది ఇమాన్యుయల్‌కి ఇచ్చారు. రీతుకు, పవన్‌కి ఇచ్చిన పనిష్మెంట్ సరిగ్గా చేయటం లేదు అంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. అదేదో వాళ్ళకు మంచి చెప్దామని కళ్యాణ్ ట్రై చేస్తుంటే రీతు కొంచెం రూడ్‌గా బిహేవ్ చేయడం. ఇదే టాప్ 5కు వెళ్లాల్సిన రీతు ఈ గొడవ వల్లే వెనకబడుతుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.